హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడికో పేరెంట్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ కౌన్సిలింగ్ అయిపోయింది. సో ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అందరికీ స్టార్ట్ అయ్యాయి. సో వ్యవస్థలు నడుస్తున్నాయి. అక్కడక్కడ ర్యాగింగ్ సమస్యలు తప్ప పెద్దగా ప్రస్తుతం పేరెంట్స్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏం లేవు. బట్ ర్యాగింగ్ కూడా జరగకూడదని ఆశిద్దాం. సో సీట్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు అసలు సమస్య అంతా ఎక్కడ స్టార్ట్ అయిందనంటే, బి అండ్ సి కేటగిరీలో సీట్లు తీసుకున్న వాళ్ళకు, బి అండ్ సి కేటగిరీలలో సీట్లు తీసుకున్న వాళ్ళకు ప్రభుత్వ గైడ్లైన్స్ ఒక రకంగా ఉన్నాయి, కాలేజీల ప్రవర్తన మరో రకంగా ఉంది. సో దీని మీద మనం ఏం చేయొచ్చు, అసలు ఏం జరుగుతుంది అనే దాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైతే బి అండ్ సి కేటగిరీలలో నాట్ ఓన్లీ ఫస్ట్ ఇయర్, సో 2025-26 బ్యాచ్ గురించి కాదు, సో ఇది 24-25 బ్యాచ్ కావచ్చు, 23-24 బ్యాచ్ కావచ్చు, 22-23 బ్యాచ్ కావచ్చు. సో వీళ్ళెవరికైనా కూడా బి అండ్ సి కేటగిరీలో ఫీజు బర్డెన్ అనేది పడుతూనే ఉన్నది. సో ప్రభుత్వ చర్యల వల్ల, సో ప్రభుత్వం సహకరిస్తే ఒక్కొక్క పేరెంట్కి కనీసం 12 లక్షల రూపాయలు, 12 lakhs రూపీస్ మినిమం సేవ్ అవుతాయి. సో ఏందనే దాన్ని మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కొన్ని కాలేజీల క్లాసులు జరుగుతున్నాయి, కొన్ని క్లాసులు ఇబ్బంది అవుతుంది. సో ఓవరాల్గా మొత్తం సిలబస్ని స్టూడెంట్స్కి అందుబాటులో తీసుకొచ్చి ఒక కంటెంట్ అందియాలనేటువంటి ఒక ఉద్దేశంతో, సో పర్ఫెక్ట్గా లైన్ టు లైన్ ఉండాలి. కొంతమంది యూట్యూబ్లలో చదివితే కొంచెం అక్కడక్కడ ఉంటుంది కంటెంట్, కానీ రెగ్యులర్గా టాపిక్ వైజ్గా మీకు ప్రిపరేషన్ ఈజీగా ఉండడం కోసమని ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. సో మీ సెల్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మెడికో పేరెంట్ క్లాస్ అని కొడితే ఈ సింబల్ వస్తుంది. సో ఈ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే జస్ట్ 5,000 రూపీస్కే మనం క్లాసులను అందిస్తున్నాం. సో ఫస్ట్ ఇయర్ క్లాసెస్ మొత్తం వస్తాయి. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, అకాడమిక్గా కావలసినటువంటి మొత్తం సిలబస్ని అందివ్వడం. ఒక 4 months పట్టవచ్చు. 4 monthsలో మీకు మొత్తం సిలబస్ అందివ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అకాడమిక్ పరంగా ఉన్నటువంటి మొత్తం సిలబస్ని కనుక మీరు పర్ఫెక్ట్గా చదివితే ఇట్ ఈజ్ ఈజీ టు పీజీ. సో పీజీకి యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పీజీ ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. దీంట్లోనే ఇంక్లూడింగ్ మనం ఈ 1 year ప్యాకేజ్లో పీజీ సంబంధించిన బిట్స్ను కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, పీజీ ప్రాక్టీస్ అండ్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మీద కూడా. సో ఇదంతా కూడా మెడికో పేరెంట్గా నేను చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. సో మీరందరూ కూడా తీసుకొని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా వేలల్లా అట్లా పెట్టకుండా జస్ట్ 5,000 రూపీస్కే మనం దీన్ని అందిస్తున్నాం మీకు. సో ఈ 5,000 జస్ట్ మన కాలేజీకి 2-3 సార్లు పోయి ఇంటికి వస్తే అయ్యేటువంటి ఖర్చు. బట్ క్లాసెస్ అనేది చాలా క్వాలిటీగా డిజిటల్ బోర్డు తోటి మీకు పర్ఫెక్ట్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఇక ఎస్పెషల్లీ మనం ఇప్పుడు వచ్చేసి బి అండ్ సి గురించి మాట్లాడితే, సో ఫస్ట్ నేనేం చెప్తున్నా అంటే, బి అండ్ సి కేటగిరీలో ఉన్న పేరెంట్స్ అందరినీ మనం కలవగలగాలి. 7386616660. సో ఇది నా నెంబర్. సో ఈ నెంబర్కి ఎవరైనా ఐఆమ్ బీ క్యాట్ పేరెంట్ అనో సి క్యాట్ పేరెంట్ అనో పెడితే వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేస్తున్నాం. బీ క్యాట్లో ఎంతమంది ఉన్నారు, సి క్యాట్లో ఎంతమంది ఉన్నారు, సో బి అండ్ సి కలిపి గ్రూప్ చేస్తున్నాము. సో మనందరం యూనిటీ అయ్యి దీని మీద ఏం చేద్దాం అనేది ఆలోచించడానికి స్కోప్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం జరుగుతుంది అని అంటే, ఫస్ట్ ఇయర్ 12 lakhs ఫీజు కట్టారు, 12, 13, 11.5 కట్టారు. సో ఇప్పుడు బ్యాంక్ గ్యారంటీ ఉంది. ఇది యాక్చువల్గా బ్యాంక్ గ్యారంటీ అనేది నోటిఫికేషన్లోనే ఉన్నది. కానీ ఈ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి అంటే బ్యాంకు లేదో లెటర్ ఇస్తే అయిపోయేది కాదు. మనం బ్యాంకులో 12 lakhs కడితే దానికి సంబంధించింది కాలేజీలో ఇస్తే, అంటే 12 లక్షలు బ్యాంకులో పెట్టాలి. దీనివల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందా అని అంటే, కాలేజీకి ఏమైనా ఉపయోగం ఉంటుందంటే కాలేజీకి ఏం ఉపయోగం ఉండదు. డబ్బులు పోయి బ్యాంకులో ఉంటే దాని పేపర్లు పోయి కాలేజీలో ఉంటాయి. మనం రేపు పొద్దున ఫీజు కట్టకపోతే ఈ డబ్బులు వాళ్ళు రిలీజ్ చేసుకోవడానికి ఒక గ్యారంటీ. దీనివల్ల బ్యాంకుకి లాభం ఉండదో తెలియదు, కానీ
కాలేజీకి అయితే ఏం లాభం ఉండదు, జస్ట్ గ్యారంటీ కోసమే. కానీ పేరెంట్కి వచ్చేసి 12 lakhs పేరు మీద మంత్లీ 24,000 రూపీస్ వడ్డీ పడవచ్చు బయట ఎక్కడనో తీసుకొస్తే, లేదా 1 రూపీ ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా 12,000 రూపీస్ పడుతుంది. అంటే ఇయర్లీ ఈజీగా 1,50,000 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది 1 రూపీ. అదే 2 రూపీస్ అయితే 3 lakhs రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఇయర్లీ 3 lakhs అని అంటే ఇది మళ్ళీ 4th ఇయర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి 4 yearకు 12 lakhs రూపీస్ బర్డెన్ పడుతుంది. అంటే బ్యాంక్ గ్యారంటీ పేరు మీద మనకు 12 lakhs రూపీస్ బర్డెన్ పడుతుంది. సో అట్ ద సేమ్ టైం దీంట్లో ఆఫ్ అనుకున్నా మినిమం 6 lakhs రూపీస్ బర్డెన్ పడుతుంది 1 రూపీ ఇంట్రెస్ట్ వేసుకున్నా. సో ఇది ఓన్లీ బి గురించి మాట్లాడాలి, సి గురించి మాట్లాడితే డబుల్ అవుతుంది మళ్ళీ. ఇది ఒకటైతే మనకు చదువు చెప్పేది ఎంబీబీఎస్ కోర్స్ ఉండేది 4.5 years మాత్రమే, కానీ వీళ్ళు 5 yearsకి ఫీజు తీసుకుంటున్నారు. ఇది మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో లేదు, తమిళనాడులో లేదు, ఏ రాష్ట్రంలోనైనా కూడా 4.5 yearsకే ఫీజు తీసుకుంటున్నారు. సో వీళ్ళు మన దగ్గర మాత్రమే రాజకీయ నాయకులకు కాలేజీలు ఉన్నాయి కాబట్టి, మన దగ్గర మాత్రమే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాబట్టి, మన దగ్గర మాత్రమే 5 years ఫీజు తీసుకుంటున్నారు. అంటే ఈ హాఫ్ ఇయర్ ఇన్ ద సెన్స్ ఓన్లీ బీ క్యాట్ గురించి మాట్లాడితే 6 lakhs రూపీస్ బర్డెన్ పడుతుంది ఒక్కొక్క పేరెంట్ మీద. ఓన్లీ మనం ఫస్ట్ ఇయర్ పేరెంట్స్ చూసినట్లయితేనే 2,500 members ఉన్నారు. సో 3 years పేరెంట్స్ 4 years పేరెంట్స్ చూస్తే 10,000 members ఉన్నారు మనకు. సో మినిమం ఇది నేను చెప్పేది అందాదా బీ క్యాట్ మీద, బి అండ్ సి కలిపితే ఇది ఇంకా పెరుగుతుంది. సో 10,000 మంది పేరెంట్స్ మీద ఈ బర్డెన్ పడబోతుంది. అంటే ఈజీగా ఇది ఎంత బర్డెన్ పడుతుందంటే పేరెంట్స్ మీద అంచనా ప్రకారం 200 crores బర్డెన్ పడుతుంది. గవర్నమెంట్ కానీ మనం కానీ ఆలోచించాలి, 200 crores బర్డెన్ పడుతుంది. సో ఈ 200 కోట్ల బరువును మనం తగ్గించుకోవాలంటే దీని మీద ఫైట్ చేయాలి. మన రిప్రజెంటేషన్స్ ఇవ్వడమో ఏదో ఒకటి చేసి ఒక 6 నెలలు దీని మీద మనం యుద్ధం చేస్తే మనకు దీని మీద న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇది 100% న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి. దీంట్లో దోపిడీని అరికట్టాలి. మనం చదువు చెప్తారు, చదువుకు ఫీజు ఇస్తున్నాము, కాలేజీలు డిసైడ్ చేసిన ఫీజు ఇస్తున్నాము. సో ఆ ఫీజులు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఉన్నాయి, అయినా ఇస్తున్నాము. సో బీ క్యాట్కు కేరళలో వచ్చేసి చాలా తక్కువ ఫీజు ఉన్నది, 6 లక్షల రూపాయలే ఉన్నది. అదే బీ క్యాట్కు మన దగ్గర వచ్చేసి 13 లక్షల రూపాయల ఫీజు ఉన్నది. అయినా పే చేస్తున్నాము అని అంటే ఎట్లాగూ పే చేస్తున్నారు కదా అని ఇంకోసారి అర్థ సంవత్సరం ఎక్కువ తీసుకుంటున్నారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని వింతలన్నీ కూడా తెలంగాణలో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి దీని మీద మనం ఏం చేద్దాం అనే దాన్ని సమాలోచనలు ఉన్నాయి. సో తప్పకుండా మీ అందరితోటి దీని మీద ఈ బర్డెన్ను మీకు తగ్గించడానికి నా వంతు ప్రయత్నం జరుగుతుంది, మీరందరూ సహకరిస్తే. సో ఈ ప్రయత్నం చేద్దానికి మీరందరూ కూడా నాతో కలవాలని అనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, 7386616660కి ఐఎమ్ బీ క్యాట్ పేరెంట్ అనో లేకపోతే సి క్యాట్ పేరెంట్ అనో. సో నాకు మెసేజ్ చేస్తే నేను లింక్ పంపిస్తాను, దాని ద్వారా మనం అంతా ఒక గ్రూప్ అవుదాం. గ్రూప్ అయి దీని మీద ఒక ఉద్యమంలా చేసుకొని దీన్ని సాధించే ప్రయత్నం చేద్దాం. 200 కోట్ల రూపాయల పని ఇది ఓవర్ నైట్లో జరగదు, కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలని ఆశిస్తున్నాం. సో మీ అందరికి కూడా మంచి జరగాలని, తప్పకుండా ఈ బర్డెన్ తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మల్లోజు సత్యనారాయణ చారి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.